అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు ఒకరి కోసం స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉంటే, నీ కోసం ఎవరైనా స్టాండ్ తీసుకోవడానికి వస్తే వాళ్ళకి ఫేస్ మీదే చెప్పేసాడు డైరెక్ట్గా, నా కోసం స్టాండ్ తీసుకోకు, నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి. ఇది నా ఫ్రెండ్ గడికి జరిగిన స్టోరీ. వాడికి ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసేసింది, వీడియో యాక్సెప్ట్ చేసిండు. కొన్ని రోజులు రిలేషన్ తర్వాతకి వాడికి ఒక నిజం చెప్పింది, నేను ఇట్లా పాస్ట్లో నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, వాడితో ఫిజికల్గా అయిపోయింది అని చెప్పి. సరే అయిపోయింది, తీసుకోవడం కష్టమే కానీ ఇక చేసేదేముంది, బయట కూడా కొంచెం కష్టంగానే ఉన్నారు కదా, మన ఇద్దరం కొంచెం మంచిగా ఉందని చెప్పి వీడు మాట్లాడుకున్నాడు, ఇద్దరు సెట్ చేసుకున్నారు, ఓకే అనుకున్నారు. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఇట్లా కంటిన్యూ అవుతుంటే వాడి నుంచి అమ్మాయికి కాల్స్ మెసేజ్లు వస్తున్నాయి. అవి చూసి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి, కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. సరే అలాగో డిస్టర్బెన్స్ వచ్చినాయి కదా అని చెప్పి వాడు కాల్స్కి అటెంప్ట్ అయింది. ఏమైంది, ఒకటే కాల్స్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి. ఇట్లా మా పెద్దమ్మ చనిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు నువ్వు కావాలనిపిస్తుంది అని చెప్పి అన్నది. సరే కదా అని చెప్పి మాట్లాడింది, ఇదంతా చేసింది. ఒకసారి మళ్ళీ వాడేమన్నాడు, నీతో మాట్లాడితే నేను చాలా హ్యాపీగా ఉంటున్నా, ఇలాగే నాతో ఉండిపోవచ్చు కదా, మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అది అని చెప్పింది. సరే పాస్ట్లో వాడితో ఇట్లా రిలేషన్ ఉంది, ఆ పేరు ఉంది కదా అని చెప్పి మా ఫ్రెండ్ కాడికి వచ్చి డైరెక్ట్ చెప్పింది, మన ఇద్దరి మధ్య అంత ర్యాంపు లేదు, నేను తప్పు చేసి అనిపించింది, నాకు వాడు కావాలనిపిస్తుంది, నేను అతనితో వెళ్తాను. వీడు కూడా ఇక్కడ ఉన్నంత మాత్రం ఇక్కడ మార్చలేం కదా మనుషుల్ని, కాబట్టి సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి సరే వెళ్ళిపో అని చెప్పి కొంచెం ఫ్లాషింగ్ చెప్పేసి కొంచెం చికాకులలో వదిలేసి వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. వీడు ఎమోషనల్ కార్డు వాడినవాడు కొన్ని రోజులు అమ్మాయి సపోర్ట్ తీసుకుంటూ ఫిజికల్గా ఎంజాయ్ చేసి అంత అయిపోయింది. తర్వాత అమ్మాయిని ఇగ్నోర్ చేసింది. ఈ అమ్మాయి ఈ బాధలు, అరే నేను ఒకడు మంచిగా ఉన్న వాడిని వదిలేసి మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళా, మళ్ళీ వీడు మోసం చేసింది కదా అని చెప్పి ఆ బాధలు కొంచెం ఎవరిని నమ్మాలో తెలియక అట్లనే ఉండిపోయింది. తిరిగి మళ్ళీ వీడి దగ్గరికి రాలేదు, ఇట్లా మళ్ళీ నన్ను మోసం చేసింది, నన్ను యాక్సెప్ట్ చేయని చెప్పి. మళ్ళీ 2 years తర్వాతకి కాల్ చేసి తన చదువుకునే దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటా, నాకు నువ్వు కావాలి అని చెప్పి. మరి ఈ 2 years ఏం చేసినావు అంటే, ఈ 2 years నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మా అమ్మ చనిపోయింది, నాకు ఎవ్వరు లేరు, నువ్వు కావాలి, ఇంకోసారి ఏ తప్పు చేయదు, నాకు నువ్వు కావాలని చెప్పి కాలు పట్టుకొని ఏడుస్తున్నట్టు. పాపం ఈ పిచ్చిది ఏం చేస్తుంది, సరే అని యాక్సెప్ట్ చేసింది. కానీ ఒకటే చెప్తాను, జోక్ కాదు, ఇలా ఎమోషనల్ కార్డు వాళ్ళు వాడే వాళ్ళు ఎట్లుంటారంటే, జస్ట్ వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడే, ఈ భూప్రపంచంలో ఏది లేదు అనుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తారు. ఇన్ కేస్ నేను ఎక్కడున్నా ఆ గ్యాప్ని ఫిల్ చేసేటోళ్ళు ఉన్నారంటే నువ్వు గుర్తురావు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలనుకుంటే నీ కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళకి ఫేస్ మీద చెప్పేసి